హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కెమెరాస్ ఆన్ చేయండి, ఆడియో మ్యూట్ చేయండి. సెషన్ స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ. హ్యాండ్స్ ఆఫ్ చేసుకోండి. మీ కళ్ళు పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ బాడీ మొత్తం పాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు రెండు అరచేతులు చూస్తూ నెమ్మదిగా నవ్వుతూ కళ్ళు తెరవండి. డ్రింక్ సమ్ వాటర్. కొంచెం వాటర్ తాగండి. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. చాలా బాగుంది సార్. ఇవాళ ఓంకారం చెప్పేటప్పుడు నేను కాళేశ్వరం టెంపుల్కి వెళ్ళి అక్కడ శివయ్యని చూసి వెరీ 2 గుడ్. శివలింగాలను చూసి వచ్చాను సార్ ఓంకారం చెప్పేటప్పుడు. సూపర్. తర్వాత వాటర్ ఫాల్స్ చాలా ఎంజాయ్ చేశాను సార్. యాక్చువల్ గా వాటర్ అంటే అట్లా ఫాల్స్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఈ గోదావరి స్నానాలు ఇవంటే చెయ్యను నేను, ఎందుకంటే నాకు ఎలర్జీ వస్తుంది ఎక్కడికి చేసినా కానీ బాడీ మొత్తం ఎలర్జీ వస్తుందని. ఈ ఫాల్స్ అయితే బాగుంటాయి కదా సార్, ఎక్కడ కొండల నుండి వస్తాయి కదా నీళ్లు, చాలా ఇక్కడ ఎంజాయ్ వాటర్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ వాటర్ లో పనీర్ వస్తుందండి. ఇక్కడ ఆ, వాటర్ కదా, అదే కదా. ఎక్కడైనా వాటర్ అండి. ఓకే చెప్పండి. అయితే బాగా ఎంజాయ్ చేశాం సార్. పేపర్ వదిలిపెట్టేసిన తర్వాత ఇక అది అట్లా పోతూ ఉంది కదా సార్, దాన్ని చూసిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసి అక్కడ నుండి నిన్న విలేజ్ కి వచ్చాం కదా సార్, చెప్పాం కదా అవునండి. వాళ్ళకి. అదే పిల్లలు ఎంతమంది ఉన్నారు చదువుకునే వాళ్ళు, వాళ్ళందరినీ కౌంట్ చేసి చూడమని చెప్పాను కదా. ఆ విలేజ్ కి అవునండి. వెళ్ళాము. విలేజ్ కి వెళ్ళి ఎంతమంది పిల్లలు ఉన్నారు అవన్నీ తీసుకున్నాం సార్. అవన్నీ తీసుకుని వాళ్ళకి, అంటే వాళ్ళ స్కూల్ డ్రెస్సులు కానీ బుక్స్ కి మొత్తం ఇంకా ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బులు ఇచ్చేసాము అక్కడ. ఇచ్చేసి మళ్ళీ 1 వీక్ వస్తా, 1 వీక్ లో వస్తావు, పిల్లలకి స్కూల్ డ్రెస్సులు అవన్నీ బుక్స్ అవన్నీ ఉండాలి, స్కూల్ డ్రెస్సులు అవన్నీ ఉండాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఇంట్లో ఉండకూడదు, వాళ్ళు పనులకు ఇట్లా పంపించొద్దని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాను. డబ్బులు ఇచ్చేసి ఓకే. మళ్ళీ 1 వీక్ లో వస్తామని చెప్పి వచ్చేసాం సార్. వచ్చేటప్పుడు నేను ఎంజాయ్ చేశాను కదా, మా పిల్లలు మధ్యలో వాటర్ ఫాల్స్ కనిపిస్తే మా మనవరాలు వాళ్ళు ఒకటే గోల, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సార్ వాటర్ లో. వాళ్ళు కొంతసేపు ఎంజాయ్ చేశారు వాటర్ లో. అయితే మీరు మనీ కౌంట్ చేసినప్పుడు చాలా పీస్ఫుల్ గా అనిపించింది సార్. ఇట్లా మబ్బులు అలలు లెక్క అనిపించింది ఈ రోజు. ఓకే. అసలు ఏం లేదు, చాలా పీస్ఫుల్, అంటే ఎంత పీస్ఫుల్ అంటే మస్తు పీస్ఫుల్ అనిపించింది. దాంట్లో మన సూర్యుడు ఫస్ట్ ఉదయించేటప్పుడు ఎట్లా ఎర్రగా కనిపిస్తాడు సార్, మనకి ఏంటి అవునండి. టమాటా పండు లెక్క కనిపిస్తాయి కదా, అట్లా చిన్నగా కనిపించి మాయమైపోయింది. మొత్తం అలలుగా వచ్చింది మీరు డబ్బులు కౌంట్ చేసినప్పుడు, ఓకే. మనీ సూపర్. కౌంట్ చేసినప్పుడు. ఇంకా అక్కడ నుండి మా ఫామ్ హౌస్ కి వచ్చేసాం సార్. ఇవాళ షాపింగ్ ఏం లేదు, ఆ విలేజ్ కి వెళ్ళి అదంతా తిరిగేసి అక్కడ పొలాల్లో తిరిగేసి అదే మొత్తం ఇవాళ మొత్తం ఫామ్ హౌస్ కి వచ్చాము. ఇక పిల్లలేమో ఉయ్యాలు ఊగుతున్నారు, నేనేమో గడ్డిలో నడుస్తున్నా. ఆ ఈవినింగ్ మా అమ్మాయి కాఫీ తెస్తున్నా, అది తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఆ ప్రకృతిని అంతా ఎంజాయ్ చేసుకుంటూ గడ్డిలో నడుస్తున్నాం సార్. అక్కడ నుండి ఇంటికి వచ్చాను సార్. ఇక బాగా అలసిపోయాము, ఇక అటు ఇటు తిరిగాం కదా, వాటర్ ఫాల్స్ అవన్నీ బాగా అలసిపోయినట్టుంది. ఇంటికి వచ్చేసాం సార్. టిఫిన్ చేసుకొని తిని పడుకున్నా. ఇవాళ చాలా హ్యాపీ సార్. చాలా వాటర్ ఫాల్స్ అనంగానే చాలా హ్యాపీ. ఓకే. మరి స్నానం చేశారా? మస్తుగా సార్. సబ్బు ఎప్పుడు పట్టుకెళ్ళారు? సార్ సబ్బు ఎప్పుడు పట్టుకెళ్ళారు? సబ్బు ఎందుకు సార్, వాటర్ ఫాల్స్ కి సబ్బు పెట్టుకోకూడదు. ఓకే. ఓకే. వెరీ గుడ్. మంచిగా ఎంజాయ్ చేయాలి వాటర్ లో. ఓకే. హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది సార్. బాగుంది ఇవాళ ఓకే. కూడా. వాటర్ ఫాల్స్ అంటేనే సంతోషం. ఆ కాళేశ్వరంకి వెళ్ళినంటేనే ఇంకా ఎనర్జీ సార్. అవునండి. చాలా ఎనర్జీ. బాగుంది సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఓకే. థ్యాంక్ యూ. విజయ్ గారు. థ్యాంక్ యూ. ఆడియో మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి.
చెప్పండి. ఈ ఫియర్ గురించి చెప్పారు కదా సార్. దేని గురించి అండి? ఫియర్ గురించి మెడిటేషన్ చేశారు కదా. ఫియర్, భయం అండి. పట్టేసినట్టుందండి ఒక 5 minutes. ఓకే అండి. తర్వాత చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. వాటర్ ఫాల్ ఓకే. అంతా ఉంది. మనీ వచ్చేసి 10% డొనేషన్ చేశానండి బాబా గారికి. తర్వాత 10% గురికి. ఓకే. డిపార్ట్మెంట్ స్టోర్ ఓపెన్ చేశామండి. మీరు కంగ్రాట్స్. రిబ్బన్ కట్ చేశారు. ఎవరండి? మీరే రిబ్బన్ కట్ అబ్బో, చేశారండి. నేనేనా? వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరేనండి. వస్తాను అయితే, తప్పకుండా వస్తాను. అందరికి మంచి హోటల్ తీసుకెళ్లి భోజనాలు పెట్టించాను. ఓకే అండి. వెజ్జా నాన్ వెజ్జా? ఆ, ఎవరు కావాల్సిన వాళ్ళండి. అందుకని మీ బ్రాహ్మిన్స్ అండి, అందుకని నాన్ వెజ్ తిన్నాను. మీరు కావాల్సింది మీరు, తినేవాళ్ళకి కావాల్సిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంత గిఫ్ట్లు ఇచ్చామండి. ఓకే. షాపింగ్కి వెళ్ళాము. సూపర్. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. ఇంకా ఎంజాయ్ చేశాను బాగా. వెరీ గుడ్. ఓకే. రోజు అదే ఊహించుకోండి, ఆటోమేటిక్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చి చెప్పలేము కానీ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. సార్ మర్చిపోయా నేను. చెప్పండి. ఫస్ట్ 10% ఫస్ట్ చారిటీకి సార్, ఇస్తాను 10% మా నాకు. గురువు గారికి. రోజు ఓకే, ఇదే ఇస్తాను. కంటిన్యూ. నాకు తెలుసు అండి, మీరు చెప్పారు కదా ప్రత్యేకంగా. అదే మా గురువు గారికి 10%. ఇవ్వాలండి, అప్పుడే మీ గురువు బ్లెస్సింగ్స్ వస్తాయి మీకు. అదే కదా. ఫస్ట్ అవి వెళ్ళిపోతాయి అన్నమాట. అవి వెళ్ళిపోయిన తర్వాత మనం ఉన్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత మిగతా మనీతో మనం ఎంజాయ్ చేసుకోవటం అంతే. అంతే ఇక అండి. మొత్తం ఫస్ట్ ఎంజాయ్. ఉమ్, ఫస్ట్ అవి క్లియర్ అయిపోతే ఇంకా హ్యాపీ కదా సార్. ఇక అయిపోతాయండి. ఎప్పుడైతే ఈ అట్లా సెషన్ అటెండ్ అయ్యారో, అదే సార్. ఎప్పుడైతే ఈ సెషన్ అటెండ్ అయ్యారో అప్పుడే మీరు సక్సెస్ అయిపోయారు. అదే సార్. ఎప్పుడైతే 21 days కంటిన్యూ చేశారో 100% సక్సెస్ అవుతారు. మీ కోరిక ఎప్పుడు నెరవేరాలన్నది మీ చేతిలో ఉంది. మీరు ఎంత హార్ట్ఫుల్ ఫీల్ అయితే అంత హార్ట్ఫుల్ అయిపోతుంది అంతే. ఈరోజు మీరు వాటర్ ఫాల్స్కి వెళ్ళారు, సడన్ గా మీ అమ్మాయి వచ్చి వాటర్ ఫాల్కి వెళ్తారా రమ్మంటే మీరు వెళ్తారా వెళ్ళరా? వెళ్తాం సార్, ఎందుకు వెళ్ళాం? ఎందుకు వెళ్ళరు? వెళ్తారు. అంటే ముందు ఫీల్ అయ్యారు కాబట్టి వెళ్తాం. అవకాశం ఆటోకి వస్తుంది, అయిపోతుంది. చిన్న మనవరాలు ఇగో తెలుసు తెలుసు, గడుగ్గాయి. జిడ్డు అవునండి, డాన్స్ బాగా చేస్తుంది. జిడ్డు వీళ్ళు నిన్ననే చిన్నప్పుడు వచ్చారు అలా సార్. ఉంటారు, చిన్నప్పుడు అలా ఉంటారు. అలా ఎంత మంచిది. చిన్నప్పుడు అలా చేస్తాం, అందరూ పెద్ద సైలెంట్ అయిపోతారండి, అవును ఎవరితో సార్. మాట్లాడు. చిన్నప్పుడు అవును. సైలెంట్ ఉంటారు, పెద్ద బాగా అల్లరి చేస్తారు. మా కానీ బాబు ఎలా కూడా ఉన్నా అంతే పర్లేదు. సార్. చిన్నప్పుడు హ్యాపీగా మస్తు ఉన్నాను. అల్లరి చేసేది, ఇప్పుడు చాలా సైలెంట్ గా. అసలు మనం 10 మాట్లాడితే ఒకటి మాట్లాడతాడు. అదే బెటర్ లేండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కోటివేరమ్మ గారు. వాటర్ తాగమా? ఓకే అండి, ఓకే. నిన్న నాకు సెషన్ అయిపోయిన తర్వాత నిన్నంతా హ్యాపీగా ఉందండి. కొంచెం ఓకే అండి, బాగా జరిగింది నిన్న. ఓకే. ఈరోజు కొంచెం బాగానే ఉంది. ఓంకారంలో కొంచెం ఒళ్ళంతా మొత్తం బాడీ అంతా జలదరిస్తున్నట్టు అట్లా ఫీల్ అయ్యాను అనమాట. తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు నేను స్నానం చేయలేదు కానీ ఎంజాయ్ చేశాను. ఏం పాపం, నీళ్ళు లేవు అక్కడ, ఉన్నాయి కదా. అందరిని చూస్తా అట్లా కూర్చున్నా. ఒక అప్పుడు రాయి మీద ఫోటోలు తీయ అందరు. ఓకేనా, చెప్పండి. ఇక నిన్నైతే డబ్బు దగ్గర నేను చేయి పెట్టలేదు చాలా సేపు కూడా, చివరిలో ఎప్పుడు తీసుకున్నా. ఈ రోజు మాత్రం ఒక సూట్ కేసు లాగా తీసుకొని పక్కన ఉంటే తీసుకుని దాని నిండా పెట్టుకున్నా. దాని వెరీ గుడ్. నిండా తీసుకొచ్చా. ఇక ఇంట్లో డెబిట్స్ అవన్నీ ఏం కావాలో బ్యాంకులో ఉన్న గోల్డ్ అన్ని తీసుకొచ్చాం. కొంత బ్యాంకులో దాచిపెట్టాం. ఇంకా సూట్ కేసు ఇంకేదన్నా పనులు ఈ డొనేషన్కి ఇవి చెయ్యాలని పెట్టామన్నమాట ఇంట్లో. వెరీ గుడ్. ఇంకా పూర్తిగా చేయలే, కొద్దిగా షాపింగ్ చేసాం, గోల్డ్ షాపింగ్ చేసాం. మళ్ళీ ఈరోజు బట్టల షాపులు అవన్నీ అవ్వాలి. పిల్లలు అందరు హ్యాపీగా ఇంట్లో అందరికీ డబ్బులు ఇచ్చేసాను, ఎవరు షాపింగ్ వాళ్ళు చేసుకోండి అట్లా ఆలోచించాను అనమాట.
బాగుంది వెరీ గుడ్. నిన్న రోజు ఇంకా బాగుంటుందండి. రోజు మంచం మీద కూర్చున్నాను. నిన్న కుర్చీలో కూర్చుంటే కాళ్ళు చిరుకులు గుర్తి అసలు కాన్సన్ట్రేషన్ నిలవలేదు. ఈ రోజు బాగాలేదు. అందుకే చెప్పండి మీకు ఎక్కడ కంఫర్ట్ కూడా కూర్చోవాలి. అంటే కానీ మీరు ఎక్కువసేపు కూర్చోలేకపోయారు అనుకోండి, ఏదో గోడ కానుకొని కూర్చోవాలి, సరిపోతుంది. మోకాళ్ళు కూర్చోవడానికి ఇబ్బంది ఏం లేదు కానీ కాళ్ళు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి కదా కొంచెం ఇబ్బంది. అవి తగ్గుతాయి. ఉమ్. ఈ 20 days కంప్లీట్ అయితే నెమ్మదిగా కూడా తగ్గిపోతాయి. ఓకేనా? ఉమ్. ధీమాగా బాగా ఉండండి. ఈ రోజు ఎలాగైనా ఊహించుకున్నారు, డైలీ అదే చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అదే హ్యాపీనెస్ ఉండండి. అమ్మమ్మ ద్వారా బాగా నాన్నమ్మ ద్వారా డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మన వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు. అదే. లేవనుకోండి ఇప్పుడు పండగ వస్తారు వస్తారు కాబట్టి డబ్బులు ఎక్కువ పెట్టుకోండి, వాళ్ళకి అన్ని కొనాలి కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ. మల్లేష్ గారు. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఇది స్టైల్ అందరూ పెట్టేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ మనీ మ్యాట్ అవ్వాలి. సార్ మనకి ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉన్నది కదా, అక్కడ వెళ్ళినాం. అవునండి, అవునండి. అక్కడ వెళ్ళి కూర్చున్నానండి. ఓకే అండి, ఎదురుగా మీరు ఉన్నారు. ఓకే అండి. అతను ఇచ్చిన సుజి కూడా వెళ్ళిపోతుండ అక్కడ సైడ్. ఓకే అండి. 1 hour అట్లే కూర్చున్నాం. ఉమ్, తర్వాత కూడా చూస్తలేడు. సుజనాగానే వెళ్ళిపోతుండే. ఏమైంది, ఎందుకు వచ్చినావు అంటుండు. ఉమ్, నీకోసం ఏమొచ్చిన తెలియదా మీకు? ఉమ్, నాకు కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే కాదు చెప్పినా కదా నీకు, ఉమ్, చిన్న అమౌంట్ కదా కదా అంటే తీసుకునేటప్పుడు కూడా అంతే కదా అమౌంట్. అమౌంటే ఇవ్వమంటున్నాం మనం, ఉమ్. ఏదో ఇవ్వమంటలేం కానీ కొంచెం టైం పడుతుంది, ఇంకా ఇప్పుడు కాదు, మీరు ఎంతమంది దొరికి వచ్చినా ఇప్పుడు కాదు అని అన్నట్టు అనిపిస్తుంది. నేను వస్తే ఒకటి ఉండదండి, ఎక్కడ జాతర తీసి ఇచ్చేస్తుంది. అందులో డౌట్ లేదు. అదే అనిపించింది. మనం చూడగానే మెసేజ్ అయిపోతే తెచ్చి ఇచ్చేస్తాడు, అంతే. ఆలోచించలేదు వెనక ముందు. అంటే మీకు ఏంటంటే మనసులో చిన్న భయం ఉంది. అడిగితే తను ఏమంటాడో, టైం పెడతాడేమో భయం ఉంది. ఆ భయాన్ని ఈరోజు మనం తీస్తాం, పేరుని. కాబట్టి ఎప్పుడు ఏం చేస్తాడో అతని గురించి మీరు ఆలోచించద్దు. అతనే ఫోన్ చేసి, మీరు వెళ్ళక్కర్లేదు, మీరు వెయిట్ చేయక్కర్లేదు, అతనే ఫోన్ చేసి మీకు సారీ చెప్పి మీ డబ్బులు మీకు ఇస్తున్నట్టు ఊహించుకోండి. మన విజులేషన్ ఏదైతే పర్ఫెక్ట్ ఉందో అది జరుగుతుంది. ఓకేనండి? కాబట్టి మనసులో భయం ఈరోజు తీస్తాను కదా, కాబట్టి అతను మీకు ఫోన్ చేసి, మీరు ఎక్కడ వెళ్ళక్కర్లేదు, ఫోన్ చేసి సారీ చెప్పి, ఎక్కడున్నావు, ఇంటికాడ ఉన్నావా, బయట ఉన్నావా, వస్తున్నాను, డబ్బులు ఇచ్చేస్తానని చెప్పాడు అనుకోండి. మనం ఎప్పుడైతే ఎవరైనా మన డబ్బులు స్ట్రక్ అయిద్దో మనం వాళ్ళు తిట్టుకుంటాం. ఎవరు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రీకేస్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎవరు, డబ్బు మందై వాళ్ళు తీసుకున్నారు, మన బాధ ఉంటుంది, బాధలు మాకు తిరిగితే అది వాళ్ళ శాపంగా తల్లి వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. వాళ్ళకి వాళ్ళు రాసి మనకి స్టక్ అయిపోతుంది, వాళ్ళు ఫైనాన్షియల్ డల్ అయిపోతారు, ఏదో ఏదో ప్రాబ్లం వస్తుంది, అప్పుడు మన డబ్బులు మనకు రావు. కాబట్టి మన డబ్బులు ఇవ్వాల్సి మనం బ్లెస్ చేయాలి, అప్పుడు వాళ్ళ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసి మనకి ఇస్తారు. మీకు ఇవ్వాలంటే వాళ్ళ డబ్బులు ఉండాలి కదా, కాబట్టి ఆ భయం తీసేయండి, ఖచ్చితంగా ఇస్తాడు. నేను అల్లక్కర్లేదు, చాలా ఫోన్స్ తెచ్చి నాకు ఇస్తాడు, లేట్ అయితే వడ్డీ కూడా ఇస్తాడని అనుకోండి, అయిపోద్ది. అలా ఫీల్ అయితే ఖచ్చితంగా అయిపోద్ది. జస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్ అంతే, ఏం కాదు. జనరల్గా భయం ఉంటుంది, భయం ఈరోజు తీస్తాను కదా, అవునా? కానీ వచ్చేస్తాయి, ధీమాగా ఉండండి. మీకు కోరిక ఏదైనా సరే ఈ రోజు నెరవేరాలని అనుకోండి. మనం ఈ హీలింగ్ పవర్ 24 hours మన మైండ్లో ఉంటుంది. మార్నింగ్ సెషన్ అటెండ్ అవ్వడం, నేను చెప్పింది వినడం, అది మర్చిపోండి, కానీ మీకు అనవసరం, మీ పని మీరు చేసుకోండి. జాబ్ చేస్తారు, చేస్తాను, కానీ మళ్ళీ అంతే తప్ప మార్నింగ్ సెషన్ అటెండ్ అయ్యాను అని 50 వస్తున్నాడు, ఇంకా రాలేదు నాకు ఫోన్ చేసి పని గంట కొడి అన్నాం కదా, ఇంకా 50 ఎప్పుడు వస్తారు అడగద్దు. ఓకేనా? మళ్ళీ మా దగ్గర ఇంట్రెస్ట్ 2 రోజులు అయిపోయి ఇంకా ఇంట్రెస్ట్ మా దగ్గర ఆలోచించకూడదు, అది మర్చిపోవాలి. మా వరకు హోంవర్క్ అన్నమాట. చెప్పండి, మా వరకు మర్చిపోవాలి అంతే. మీరు అటెండ్ అయ్యారు, మీరు కూర్చున్నారు, మీరు చేతి మీరు చేశారు, నేను చేస్తాను, మర్చిపోయి మీ పనులు మీరు చేసుకోండి, మళ్ళీ రేపే, అంతే. కాబట్టి ఇంకా వేరే ఆలోచన పర్లేదండి, దేని గురించి ఆలోచన పర్లేదు, హ్యాపీ పని మీరు చేసుకోవడం ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మాధవ్ గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. నిన్న టెంపుల్లో చాలా అన్నదానం చేసాం, మంచి పూజ జరిగింది. మిట్ట మధ్యాహ్నం కదా వెలుగు ఉన్నట్టుంది మాస్టర్ సార్, స్పృహ లేదు నాకు అయిపోయేదాకా.
వెలుగు అంటే అది ఒక విట్ట మధ్యాహ్నంలో ఉన్నానా అన్నట్టు అంత సూర్య కాంతి లెక్క అనిపించింది. ఓకే అండి. అసలు క్లాస్ చెప్పింది కూడా నాకు వినవాలే. లాస్ట్ మూమెంట్‌లో ఇగ చేతులు ఆఫ్ చేసినప్పుడే వినపడ్డది. ఓకే అండి. ఏంది సార్ మీకు ఇది వినపోయి మీకు వినిపించి హ్మ్. వినిపించకపోయినా నేను చేస్తాను. అయిపోద్ది. ఓకే. ఒకవేళ అయిపోతే మనలో నెగెటివిటీ ఎక్కువున్నా, మన హ్మ్. బాడీ నెగెటివ్స్ ఎక్కువున్నా సరే, మన మైండ్‌లో నెగెటివ్ ఎక్కువున్నా సరే, మనకు తెలీదండి. మనం పూర్తిగా ట్రాన్స్‌ఫర్‌కెళ్ళిపోతాం. హ్మ్. ప్రతిరోజు అలా ఉంటదని కాదు. ఒకరోజు ఒకలా ఉంటది. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఏదైతే ప్లేస్‌లకెళ్ళామో, ఏ ప్లేస్ చూసామో, హ్మ్. అక్కడున్న నెగెటివ్ మొత్తం మనం ఎగ్జాంప్షన్ చేస్తాం. అబ్జర్వ్ చేయండి. మీరు రెస్టారెంట్‌కెళ్లారు. ఫుల్ క్రౌడ్‌గా ఉంది. మీరు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ రాలేదు. చిరాకుంటారు. ఆ చిరాకు అక్కడితో పోదు. ఇంటికొచ్చేదాకా కూడా ఉంటది. అది మీరు హ్మ్. టెంపుల్‌కెళ్లారు. చాలా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇంటికొచ్చి కూడా ప్రశాంతత ఉంటది. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఆల్ టైమ్ రికార్డర్ అండి ఇది. ప్రతీది అందులో రికార్డ్ అయిపోద్ది. కాబట్టి 21 డేస్ కూడా అన్ని పాజిటివ్ చూడాలి, పాజిటివ్ వినాలి, పాజిటివ్ మాట్లాడాలి. అప్పుడే మీకు పాజిటివ్‌గా అట్రాక్ట్ అవుతాయి ఏదైనా సరే. అలా మీకు నెగటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు మీకు తెలీదండి. ప్రతిసారి కూర్చుంటారు అంతే కళ్ళు మూసుకుంటారు. కానీ బ్యాక్‌గ్రౌండ్ జరగాల్సింది జరిగిపోద్ది. నేను చేస్తాను కదా! సో మీరు ఏమనుకోనండి ఏం కాదు. ప్రతిరోజు అలా ఉండదు. ఓకేనా? మీరు ఉదయం వదిలేసారంటే ఈరోజు నా కోరిక నెరవేరాలి. ఈరోజు నాకు ఖచ్చితంగా నెరవేరుతాను డిసైడ్ అవ్వాలి. అయిపోద్ది. పొద్దున అవ్వచ్చు, మధ్యాహ్నం, సాయంత్రం అవ్వచ్చు. కానీ అవుతది. అంతే. ప్రతిరోజు గంట పట్టింది. గంట మెడిటేషన్ అంటే మామూలు విషయం కాదు. కూర్చోగలిగాను. యాక్చువల్‌గా నేను మినిమమ్ 3 అవర్స్ అనిపిస్తుంది. చేస్తానండి. ఆ! మినిమమ్ 3 అవర్స్ చేస్తాను. మరి మాక్సిమం ఎంతసేపు చేస్తాను చెప్పండి? అంతసేపు మీరు కూర్చోలేరు. ఎందుకంటే అదే. ఇప్పుడు జనాల పరిస్థితి ఎలా అయిందంటే ఫుడ్ వల్ల ఒక్క అరగంట ఇలా కూర్చుంటే ఇలాగ ఊగుతారు. అవునా? అవును. అసలు గంట సేపు కూర్చోగలుగుతున్నామంటేనే ఏదో అవుతారు. మనకి ఒక పవరు మనలో ఉన్నట్టే అనిపిస్తది. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అండి. ఎనర్జీ మీకిస్తున్నాను. ఆ నిన్న ఎక్స్‌చేంజ్ నన్ను వల్ల మీకు ధైర్యం వచ్చేస్తది మీకు. నిన్న నిన్నంతా ఫస్ట్ రోజు ఎలా ఉంది? రెండో రోజు ఎలా ఉంది? నిన్న అంటే నిన్నంతా జనరల్‌గా గానే ఉన్నాను. ఈరో ఈరోజు ఎలా ఉంటదో ఇంకా. ఈరోజు కొంచెం డెవలప్ ఇంకా అయి బావుంటదండి. ఎలా అనమాట వద్దు. బావుంటది. అంతే. మనం హ్మ్. మాట్లాడే ప్రతి మాట పాజిటివ్‌గా ఉండాలి. చేసే ప్రతి పని పాజిటివ్‌గా ఉండాలి. సక్సెస్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తదండి. ధీమాగా ఉండడం ఇంకేం లేదు. ఓకేనా? అది. ఏదైనా మామూలుగా సాధ్యమండి. ఎవ్రీథింగ్ మామూలుగా పాసిబుల్. ఓ 10 నిమిషాలు కూర్చునేసరికి కళ్ళు తెరవటమో, ఏదో అటు ఇటు తిరగటమో చేస్తాము. ఈ ఇట్లా కూర్చోగలుగుతున్నామంటేనే అది మంచి మనలో ఓకే అండి. కంగ్రాట్స్. ఎనర్జీ అనేది ఇట్లా 21 డేస్ కంటిన్యూ చేయండి. మీరు కూడా సహజంగానే డాన్స్ చేస్తారు. ఓకేనా? నాకు చెప్పండి గురువుగారు చిన్న సార్. డౌట్. చెప్పండి. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు సంకల్పం రాసుకున్నాం గదా! మనకి ఇది గావాలని. ఈ హ్మ్. 21 డేస్‌లో. అది హ్మ్. డేటా ఎప్పటికి రిపీట్‌గా మనసులో అనుకోవాలనా? అనుకోకూడదండి. ఆహా! అనుకోకూడదా? మీరు జనరల్‌గా అఫర్మేషన్స్ కొన్నుంటాయి. హ్మ్. అందులో అఫర్మేషన్ చెప్తారు. ఐయామ్ రిచ్, ఐయామ్ రిచ్, ఐయామ్ రిచ్ అంటే రిచ్ అవుతారా? ఎక్కనో అవ్వరు. ఎందుకు అవ్వరంటే హ్మ్. అవుతారు. అఫర్మేషన్ కూడా పనిచేస్తాయి. పాజిటివ్ వేలో చెప్పాలి. ఐయామ్ రిచ్, ఐయామ్ రిచ్ అంటారు. మీ అబ్బాయి పట్టణం కొడతారు. ఏమైంది? పోద్ది. అక్కడ స్టాప్. మరి అఫర్మేషన్ చేయాలంటే మన మైండ్ పాజిటివ్‌గా ఉండాలి. అది ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత ఫాస్ట్‌గా వర్కౌట్ అవుతది. హార్ట్‌ఫుల్ కూర్చోండి. ఐయామ్ రిచ్, ఐయామ్ రిచ్, ఐయామ్ రిచ్ అనండి అయిపోతది. అవన్నీ ఎందుకండి? మనం మనీ కోసం చేస్తున్నాం గదా! అవునా? మనీ హ్మ్. కోసం చేస్తున్నప్పుడు మై డియర్ మనీ, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. హార్ట్ మీద చేయి పెట్టుకొని అబ్జర్వ్ చేయండి ఈ రోజు అందరూను. హార్ట్ మీద చేయి పెట్టుకొని నైట్ అన్ని పనులు అయిన తర్వాత పడుకునే ముందు హార్ట్ మీద చేయి పెట్టుకొని మై డియర్ మనీ, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని ఫీల్ అవుతూ ఒక 11 సార్లు చెప్పండి. మీ హార్ట్ ఎంత ఫాస్ట్‌గా కొట్టుకుంటదంటే అంత ఫాస్ట్‌గా కొట్టుకుంటది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. అలాంటిది నేను 108 డేస్ చేస్తున్నాను. మీరు చేసే పనేముంది ఇంకా? వినడమే కదా! అవునా? మీకు ఏదో ఒక స్తోత్రం చదవమంటాం. మనం చదవలేం. బద్ధకం. పోనీ ఆడియో పెట్టి వినమంటాం. వినలేం. బద్ధకం. ఎవరు చెప్తున్నప్పుడు వింటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది కదా! మీ పేరు పెట్టి మేము పిలుస్తుంటేనే వచ్చేస్తుంది. మీరు పిలుస్తారు కదా! మేము పిలిస్తే మీరు పలుకుతున్నారా లేదా? మిమ్మల్ని ఒకసారి పిలిస్తే మీరు పలికినప్పుడు 108 సార్లు పిలిస్తే ఎందుకు మళ్ళీ పలకదు? మన చిన్నప్పటి నుంచి మన అన్ని నెగెటివ్స్ మనీ కోసం ఉన్నాం. అందువల్ల ఆ నెగెటివ్స్ మనకున్నాయి. డబ్బులు లేదు ఈరోజు. అవి పోతాయి. తీసేస్తాం. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి.
అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు సెషన్‌లో అటెండ్ అయ్యారో అప్పుడే మీరు 50% సక్సెస్ అయిపోయినట్టే. సెషన్ అటెండ్ అయితే. 21 డేస్ రెగ్యులర్ కంటిన్యూ చేస్తే రిమైనింగ్ 50% సక్సెస్ అయిపోయినట్టే. మీ డ్యూటీ ఏంటంటే ఓన్లీ నమ్మడం. నమ్మితే వస్తాయి. అంతే. డిసైడ్ అయితే ఏదైనా అయిపోద్ది. అవ్వకపోతే ఏది అవ్వదు. ఓకేనా? ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. సింపుల్ లాజిక్ చెప్తాను. ఈరోజు ఏ కూర వండాలి? డిసైడ్ అవుతారా అవరా? డిసైడ్ అవుతారా అవరా? కోడిరామ్ గారు ఏమన్నా అనుకుంటే పొద్దున ఆలోచిస్తారు. ఈరోజు ఏ కూర వండాలనుకుంటారా? అనుకుంటే అది చేస్తారు. అంతే తప్ప చూద్దాం పడుకుని 12 గంటలు అయితే మధ్యలో సిగ్గులు ఆటాడదాం అనుకోరు కదా. సో డిసైడ్ అయిన తర్వాత మీరు వండుతారు ఏ కూరైనా సరే. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలి కూడా ముందు మీరు డిసైడ్ అవ్వాలి. అలా వచ్చేస్తాయి. అలాగే మీకు ఎంత డబ్బు కావాలో ముందు మీరు డిసైడ్ అవ్వాలి. మీరు 2 లక్షలు డిసైడ్ అయ్యి 2 లక్షలు వచ్చేస్తాయి. డిసైడ్ అయిపోండి. ఆటోకి వస్తాయి. ఎలా వస్తాయి మీకు అనవసరం వస్తాయి. ఎప్పుడు వస్తాయి అడగద్దు. ఎందుకు వస్తాయి అడగద్దు. మీరు అడిగిన కూడా వస్తాయి. అడగండి తీసుకోండి. అంతే అయిపోయింది. మనం లక్షల కోట్లు అడగట్లేదు. చాలా చిన్న అమౌంట్. 50 లక్షలు చిన్న అమౌంట్. కోటి రూపాయలు చాలా చిన్న అమౌంట్. ఇదే అమౌంట్ వచ్చేస్తుంది. ధైర్యంగా ఉండండి. ఓకేనా? సంగీత గారు. సంగీత గారు చెప్పండి. మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఈరోజు నాకు బాగుంది సార్. నిన్న ఓకే. సేమ్ కదా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాం కదా, అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాం. అక్కడ శివుని కళ్యాణం అక్కడ ఉన్నాం. అన్నదానానికి అక్కడ మనీ ఇచ్చేసినాం. వెరీ గుడ్. మొన్నటి నుంచి కూడా నేను అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నా. అది అమ్మవారి దగ్గరనే కూర్చుంటున్నా. అక్కడనే కూర్చొని అన్ని మెడిటేషన్ కానీ మనీ కానీ ఏదైనా అన్ని అక్కడనే చేసుకున్నా. అమ్మ అటు ఈ పక్క నేను, ఆ పక్క మీరు, అమ్మవారు మన ఇద్దరి మధ్యలో. ఓకే. అమ్మదైతే అన్ని ఉండట్లేదు. మళ్ళీ ఈ రోజు ఏంటిదంటే సార్ నాకు కమలం కనిపించింది సార్. తామర పువ్వు. ఓకే అండి. తామర పువ్వు కనిపించింది. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓన్లీ నుదిరే కనిపించింది, బొట్టు కనిపించింది. మనిషి ఓకే. పూర్తి ఆకారం కనిపించలేదు. మళ్ళీ ఇంకోటి నేను ఏమనుకున్నా అంటే నిన్న మనసులో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శివ కళ్యాణానికి పుట్టింటి వాళ్ళ తరపున ప్రతి ఒక్కటి మేమే తీసుకొస్తాం అనేసి మొక్కుకున్నాం అన్నట్టు. పుస్తలు, మట్టెలు, పట్టు వస్త్రాలు అవన్నీ. వాటి గురించే ప్లానింగ్ ఇప్పటి నుంచే చేసుకుంటా ఉన్నా నేను. అమ్మవారితో మాట్లాడుకుంటా అక్కడనే. వెరీ గుడ్ అండి. షాపింగ్ అవి అనేది ఏం లేదు. ఇక అన్నదానానికి కావాల్సినవి అన్ని కావాల్సినవి ఈ ఇయర్ నుంచే మాట్లాడుకుంటా అక్కడనే అన్ని సెటిల్మెంట్ చేసుకుంటా అక్కడనే కూర్చొని ఉన్నాయి. షాపింగ్ అనేది ఏం బయటకు వెళ్ళలేదు. ఆ గుళ్ళోనే ఉండి క్యాష్ లెక్క పెట్టుకుంటా అమ్మవారికి కొన్ని సంబంధించిన డబ్బులు పక్కకి వేసుకుంటా. మీరు ఫస్ట్ చెప్పిన 50,000 పక్కకి వేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన అన్ని తీస్తున్నాం అన్నట్టు. ఓకే అండి. అంతే సార్. కానీ నాకు అది మళ్ళీ మధ్యలో ఈ తామర పువ్వును బొట్టు కనిపించినప్పుడు ఒక 3 సెకండ్లు 4 సెకండ్లు నాకు మీ వాయిస్ నాకు వినిపించలేదు. నాకు వినిపించలేదు అసలు. ఏ వాయిస్ వినిపించలేదు. అవే చూసుకుంటున్నా అంతే. ఇంకా ఓకే. అంతే సార్. ఓకే. మీకు రిలాక్స్ అనిపించింది బాగా. మళ్ళీ ఇంకా స్టార్స్ కూడా అట్లనే కనిపించినాయి. ఈ రోజు నిన్న మొన్ననేమో కొంచెం వేరేగా కనిపించినాయి. ఈ రోజు ఏమో తిక్కు కనిపించినాయి. గోల్డెన్ కలర్ లోనే ఇంకా తిక్కు కనిపించినాయి స్టార్స్. ఓకే. అది బ్రైట్ అవుతున్నాయి. ఓకే అండి. మీకు నుదురు ఎలా బొట్టు కనిపించింది అంటే అవును సార్. మనకి మీరు ఒకసారి ఆలోచించండి కూర్చొని. ఓకే. గురించి ఆలోచించండి. మన ఏదైనా గ్రామ జాతకు మన ముక్కులు ముక్కుని ఆ ముక్కు తెచ్చకపోతే అమ్మవారు మనకు కనబడతారు అలా. ఓహో. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. గ్రామ జాతర అంటే మీ వీధిలో చిన్న టెంపుల్ ఉంటుంది. మీ వీధిలో ఉండొచ్చు. లేకపోతే ఎక్కడ పొలిమేర ఉండొచ్చు. మీ అమ్మవారికి దారి ఉండొచ్చు. ఎక్కడికి ఏదో మొక్కు అని మనం మర్చిపోతే ఆ సింబల్ వస్తుంది. వెంటనే గుడికి వెళ్ళి క్షమాపణ చెప్పుకొని వచ్చార పసుపు కుంకుమ ఇచ్చేసి వచ్చాను సరిపోతుంది. అంతే సింపుల్. అంత కష్టపడినందుకు అనవసరం. ఇచ్చామా లేదంతే సరిపోతుంది. అప్పుడు మీకు మళ్ళీ బ్లెస్సింగ్స్ వస్తాయి.
కొన్ని మెడిటేషన్ గుర్తు చేస్తుంటాయి అనమాట. హ్యాపీ ఫీల్ అది ఎప్పుడు ఇచ్చారు ఆటోమేటిక్ కోరిన ఓకేనా. అయితే మేము అప్పట్లో కొన్ని రోజులు కరోనా రాకముందు మేము హైదరాబాద్ లో ఉన్నాం సార్ మేము. ఓకే అయితే అండి. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. అయితే అక్కడ అది చాలా మంది అక్కడ నుంచి కుంకుమ తీసుకొచ్చుకుంటే మేము మళ్ళా వెళ్ళేటప్పుడు అక్కడ కుంకుమ అనేది మనం ఇయ్యాలన్నట్టు అక్కడ. ఉమ్. ఆ అయ్యగారు చెప్పిండు, నాకు అది ఇంకా గుర్తుంది. కానీ నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడానికి నాకు వీలైతే లేదు, అక్కడ ఇయ్యడానికి కూడా నాకు వీలైతే లేదు. లేదు అది అవుతుంది. కుంకుమ చాలా పవర్ఫుల్ అండి. ఆ, మీరు అదే కుదిరితే మీరు అయ్యగారు వెళ్ళండి. చెప్పారు నాకు. కుదిరితే వెళ్ళండి. లేదనుకోండి అక్కడైనా ఆ సర్కిల్ ఆ ఏరియాలో మీ ఫ్రెండ్స్ అని ఉంటే వాళ్ళు ఫోన్ చేసి ఇచ్చామని చెప్పండి. వాళ్ళకి అమౌంట్ ఫోన్ పే చేశాను అయిపోతుంది. మీరు ఛార్జీలో మిగులుతాయి కదా మీకు, ఆ ఏరియాలో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చేసేస్తారు. పర్లేదు, మన తరపున ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు. మనం వెళ్ళాలి లేదు. కొన్నిసార్లు గుడికి మనం డైరెక్ట్ వెళ్తాం, కొన్నిసార్లు గుడికి మనం వెళ్ళమండి. పంతులు డబ్బులు పంతులు చేసేస్తాడు. అవునా, అలా చేసేయండి. అది ఎప్పుడైతే అయిపోయిందో మీకు ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ మీకు తెలియకుండా. కానీ కాన్ఫిడెంట్ ఉండి ఓకేనా, అన్నీ అవుతాయండి. దేమో ఉండడమే. మరి ఓకే, కమలం ఎందుకు కనిపించింది సార్ మరి? కనిపిస్తాయండి. ఒకసారి పూలు కనిపిస్తాయి, ఒకసారి నీరు కనిపిస్తాయి, ఒకసారి డిఫరెంట్ కనిపిస్తాయి. ఓకేనా, కానీ దేమో ఉండండి. ఒకసారి వాయిస్ వినపడుతుంది, భయపడతారు. నెగిటివిటీ పోయినప్పుడు మనకు భయంకరమైన వస్తాయండి. పాజిటివ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇలా పువ్వులు, ఏదైనా స్మెల్, అగరబత్తి స్మెల్, అలాగే వేరే ఏదైనా సెట్ స్మెల్ వస్తుంది. సాంబ్రాన్ పొగ వేస్తుంటే వస్తుంది పక్కన మనం చూస్తే ఎవరు ఉంటారు అక్కడ, కానీ స్మెల్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీకి సింబల్స్ అనమాట. కమలం అనేది పాజిటివ్ ఉండేది కాబట్టి హ్యాపీగా ఉన్నాను. సో నెగిటివ్ ఇబ్బంది పోయి ఈ పాజిటివ్ సెన్స్ మనకు కనిపిస్తుంది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. శిల్ప గారు. నమస్తే గురుగారు. నమస్తే, నమస్తే. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే. ఫస్ట్ ఓంకారము నాకు ఈ రోజు కొత్తగా వినిపించింది సార్. వాయిస్ మాత్రం చాలా అంటే ఈరోజు ఇంగ్లీష్ చెప్పాను కాదు సార్, ఈ రోజు వాయిస్ ఇంకా పవర్ వచ్చింది అనుకున్నా నేనైతే. ఓకే, ఓకే, వెరీ గుడ్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఓంకారం చెప్తా అంటే పైన హెడ్ పైన నాకు కొంతసేపు ఇలా చక్రం లాగా తిరిగింది సార్. నాకు ఓకే, శాస్త్ర చక్రం పైన చాలా బాగా విజన్ కనిపించింది సార్. 2-3 మినిట్స్ అది రొటేట్ అవుతా ఉంది నీట్. నాకు అసలు ఈ వాయిస్ వినాలనిపిస్తుంది, అక్కడ తిరుగుతా ఉంది. రెండు కనెక్ట్ అయిపోయాను. వింటా ఉన్నాను, అక్కడ చూస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే ఈరోజు. ఇంకొకటి మనీ చెప్తుంటే కూడా ఆ వాయిస్ కూడా నాకు ఈరోజు ఎందుకో నాకు తెలియదు సార్. ఈరోజు నాకు మనీ వాయిస్ కూడా చాలా బేస్ వచ్చింది ఈ రోజు అయితే. మీరు చెప్తుంటే హుషారు వస్తుంది నాకైతే చెప్తూ వింటూ ఉంటే. అదెందుకో అలాగా ఫీల్ అయ్యాను. మళ్ళీ అది బ్లెస్సింగ్, యూనివర్సల్ బ్లెస్సింగ్, మీ బ్లెస్సింగ్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. తర్వాత అయితే ఎప్పుడు డొనేషన్ 50 నాకు ఏదైతే అమౌంట్ కావాలో ఆ అమౌంట్ తీసుకొని దాంట్లో చారిటీకి డొనేషన్ చేసేస్తాను. తర్వాత నాకు ఏదైతే కావాలో అనుకున్నా నేను అసలు విజువలైజేషన్ కూడా చేసుకోలేదు సార్. అది ఎందుకు వచ్చింది తెలీదు, థాట్ లో వచ్చింది, షాప్ పెట్టాలని వచ్చింది. నేను ఏదో అనుకోని పోయి అది ఆ సింబల్ సైడ్ తొబ్బేసి నాకు తర్వాత ఫస్ట్ షాప్ కావాలని విజన్ వచ్చింది సార్ ఈ రోజు అయితే. షాప్ చేయాలి. తర్వాత ఈ మిషన్ కాక ఎంబ్రాయిడింగ్ మిషన్, వర్క్ మిషన్, ఎంబ్రాయిడింగ్ మిషన్ అది కూడా కనిపించింది సార్ ఈరోజు. దాంట్లో ప్లానింగ్ లో ఉన్నాం అనేటట్లు కనిపించింది. రెండు కనిపించింది సార్. షాపింగ్ గిపింగ్ ఏం లేదు సార్ ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వాటర్ ఫ్లో అయితే చెప్పలేనంత ఆనందం వాటర్ ఫ్లోలో. నాకు అప్పుడు ఒక సెకండ్ కి ఎందుకోసం నాకు కొంచెం ఊగినట్టు అనిపించింది వాటర్ ఫ్లో. తర్వాత ఇంకొకటి మనీ మెడిటేషన్ లో కూడా కొంచెం బాడీ మూవ్ అయినట్టు అనిపించింది. చాలా తెలిసింది అప్పుడు ఎందుకో నన్ను
సార్ నేను. ఓకే. ఏదైనా నెగెటివ్ ఉంటే అలా బాడీ మూవ్ అవ్వడం, పెయిన్ రావడం జరుగుతుంది. అది కూడా టెంపరరీ. ఎప్పుడైతే స్ట్రెస్ మీద మీరు బయటికి వెళ్ళారో అది ఆగిపోతుంది ఆటోమేటిక్. కాబట్టి దానికోసం టెన్షన్ పడే పని లేదు. ఓకేనా? మనీని హ్యాపీ ఫీల్ అయ్యారు కాబట్టి మనీ వచ్చేస్తుంది. ఈ రోజు వచ్చేస్తుంది చూడండి. నేను మీకు లాస్ట్ సెషన్‌లో చెప్పాను మీకు. మీరు ఒక షాప్ పెట్టుకోవాలి, మనుషులు పెట్టుకోవాలని చెప్పి. మీ థాట్ వచ్చింది కదా! సో, నెక్స్ట్ అది వచ్చేస్తది లైవ్‌లో. సో, ధీమాగా ఉండండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. మనం హ్యాపీగా అది ఎనర్జీతో ఫీల్ ఉండండి. ఖచ్చితంగా మిరాకిల్ వస్తది. ఈ ఎనర్జీ మనం 24 అవర్స్ పనిచేస్తది. మీకు తెలియకుండా మీకు ధీమా వస్తది, ధైర్యం వస్తది. అది హ్యాపీనెస్ ఉండండి. అన్నీ సక్సెస్ అవుతాయి. డిసైడ్ అయిపోండి. ఈరోజు అయిపోద్దని డిసైడ్ అయిపోద్ది. ఓకేనా? డిసైడ్ మీ చేతిలో ఉంది. డిసైడ్ మీకు వస్తది. ఓకే. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం.